హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అయితే ఈ వీడియో వచ్చి భోగి పండుగ రోజు వీడియో. మేము పల్లూరు నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాం. అయిపోయే ముందు అయితే ఇక్కడెక్కడో మంచి ప్లేస్ అయితే ఉందంట. మా బావగారు అన్నారు చూసి వచ్చేద్దాం ఒకసారి, మళ్ళీ ఇక్కడికి వస్తామో రామో తెలియదు కదా అన్నారు. అందుకని అయితే మేము రెడీ అయిపోయి ఒకసారి ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్న ఒక మెమరీ కింద ఉంటాయండి రిసార్ట్ దగ్గర. చూడండి ప్లేస్ అయితే బాగా మిస్ అవుతున్నాము. ఎందుకంటే నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు కూడా మా సిస్టర్స్ అందరు కలిపి ఇక ప్లేస్లో అయితే టైం స్పెండ్ చేసాం కాబట్టి ఇంకా కార్ ఎక్కి అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి మా అక్క పిల్లలు మా పిల్ల డ్యాన్స్లు అయితే ఎలాగేస్తున్నారు. వీళ్ళు కూడా మాతో పాటు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి పిల్లలు అందరు కలిసి. అయితే చుట్టూరు పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. చాలా బాగుందండి ఇక్కడ ప్రశాంతంగా చల్లటి గాలి. ఎప్పుడైనా మీరు ఇలాంటి ప్లేస్కి వచ్చారా? వచ్చుంటే మీకు ఎలాగనిపించిందో ఈ ప్లేస్ని చూసి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఒకసారి మళ్ళీ అందరం కలిసి అయితే గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. అలాగే విడివిడిగా ఫిక్స్ అయితే ఎవరి పట్టుకాలో తీసుకున్నాము. అయితే నడుచుకుని అయితే కింద వాటర్ తిరిగి అయితే వచ్చేసాము. చూడండి సూర్యకిరణాలు అయితే చాలా గట్టిగా కొడుతున్నాయి. వాటర్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా నీట్గా తెల్లగా ఉన్నాయి. అందులో ఉన్న రాళ్ళు కూడా కనిపించిపోతున్నాయి. అయితే దిగైతే కాసేపు ఆడుకోవాలనిపించింది ఇందులోకి, కానీ అలా రెడీ అయిపోయాం కదా ఊరు వచ్చేస్తాకి, అందుకుని అయితే ఇంకా దిగలేదు అందులోకి. అక్కడ చూడండి వాటర్ అయితే ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. నాకు ఎందుకో ఆ ప్లేస్ అంటే చాలా భయం. మా విన్న చూడండి కింద నుంచి రారా అంటే పైనుంచి భయపడతా అయితే నడుచుకుంటూ అయితే వస్తున్నాడు. ఇంకా అందరూ అయితే వచ్చేసాము. వచ్చేసి రాళ్ళ పైన అయితే కాసేపు కూర్చున్నాము. ఈ లోపల మా ఆయన గారు అయితే పుల్లన్ని ఏరైతే ఇక్కడే రాళ్ళపైన భోగిమంట అయితే వేశారు. చూడండి చుట్టూరు మొత్తం ఇలాగుంటుంది చెట్లతో, ఇంకా పెద్ద పెద్ద రాళ్ళతో, మధ్య మధ్యలో వాటర్. ఈ లోపల మా అక్క అయితే మంట అయితే కాగేస్తుంది. మేము నిన్న వచ్చిన కాడ నుంచి మేము ఏ ప్లేస్కి వెళ్ళామో ఆ ప్లేస్లు అన్నీ బాగున్నాయండి. ఇక్కడికి ఫస్ట్ టైం అండి మేము రావడం. అంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళాము కానీ ఊరు దగ్గరలోనే, ఇంత దూరం అయితే రాలేదు ఎప్పుడు, ఇదే ఫస్ట్ టైం. అయితే పిల్లలందరికీ వెళ్ళి ఒక రాయిపై అయితే కూర్చోబెట్టాము. అంటే ఇక్కడ గోతులు ఉన్నాయండి, ఆ గోతుల్లో పడిపోతారని చెప్పేసి ఒక రాళ్ళ పైన అయితే కూర్చోబెట్టాము. కానీ అలా ఉంటారు ఏంటండి. చూడండి మా పాప అయితే లెగ్స్ అయితే ఎలాగ స్టెప్లు వేస్తుందో, పడిపోద్దని చెప్పేసి అయితే దగ్గరికి అయితే వెళ్ళాను. ముద్దు పెట్టమంటున్నానండి. ఉత్తప్పుడు అయితే పొలవమంట పెట్టేస్తుంది నన్ను పిలిచి అయితే. నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా అందుకని అయితే పెట్టట్లేదు. ఈ లోపల మా బాబుని డ్యాన్స్ అయితే ఏమన్నాను, ఏదో వచ్చినట్టు అయితే పిచ్చి పిచ్చి స్టెప్లు అయితే వేసాడు. ఇక్కడ అయితే ప్లేస్ అయితే చాలా బాగుందండి. దిగుదాం అనుకున్నాను కానీ మా ఊళ్ళో అయితే చేట్లు లాగేశారు. దిగొద్దు అందరూ నోస్తుంటే జారిపోతావు అన్నారు. అందుకని అయితే ఇంకా దిగలేదు. వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానండి చాలా ఫాస్ట్గా వస్తున్నాయి, ఇంకా చాలా ఎక్కువగానే వస్తున్నాయి ఈ రాళ్ళ మధ్యలోంచి. ఇక్కడ చాలా సేపు ఉన్నామండి. అంటే ఇంకా మేము టిఫిన్ అయితే చేయలేదు, అంటే వెళ్ళే దారిలో చేద్దాం అనుకున్నాము. అది కాసేపు భోగిమంట అయితే మా పిల్లతోటి నేను కూడా కాల్చాను. ఈ లోపల మా ఆయనగారు అయితే ఇంకా పుల్లేరు అయితే తీసుకొచ్చి అయితే పెడుతున్నారు. ఈ లోపల మేము ఏదో చిన్న చిన్న స్టెప్లు ఎత్తగైతే రెడీ అవుతున్నాము డ్యాన్స్లు. ఇంకొండి హాయ్ చెప్తుందండి మా చిన్నమ్మగారు అమ్మాయి రెడ్ డ్రెస్. పిలుస్తున్నారు ఫోటో దిగుదాం రా అని చెప్పేసి. మా చెల్లి వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకుందండి మా చెల్లు.
అగోండి రెడ్ డ్రెస్ పక్కన ఉంది కదండి వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. ఇంక ఫోటో తీస్తుంది కదా ఇంకో చిన్నమ్మ గారు అమ్మాయి పెద్ద అమ్మాయి తనకు కూడా చెల్లి ఉంది. అక్కడ భోగిమంట దగ్గరికి వచ్చింది కదండి తను. కాసేపు అయితే నీళ్ళు అయితే ఆడేసుకున్నాను. మా ఆయన గారు అయితే రిసార్ట్ స్టార్ట్ అయ్యే ముందు అయితే ఎక్కడికి వెళ్ళి టిఫిన్ అయితే తీసుకొచ్చారు పిల్లలకి. ఇంకా ఇక్కడికి అయితే తీసుకొచ్చేసాను వచ్చే ముందే. రాయి పైన అయితే కూర్చోబెట్టి పిల్లలకైతే టిఫిన్ తినిపించేస్తున్నాను. అంటే మేము చేసేదాకా అలా ఆకలితో ఉంటారని చెప్పేసి తినిపించేస్తున్నాను. వాళ్ళతో పాటు కొద్దిగా నేను కూడా తినేసానండి. నేను మా అక్క మా చెల్లండి ఇంకో 7 అక్క చెల్లెళ్ళు. అదే ఆల్రెడీ ఈ డ్యాన్స్లు అయితే మీకు షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి. అయితే ఇలా కాసేపు డ్యాన్స్లు వేసుకుని అయితే రిటర్న్ అయితే బయలుదేరిపోయాము అక్కడి నుంచి. ఇప్పుడు రిసార్ట్కి వెళ్ళి అయితే బ్యాగ్స్ కార్లో అయితే పెట్టుకోవాలి. మార్నింగ్ చదివేసుకున్నాము బట్టలు కట్టని బ్యాగుల్లో. రిసార్ట్కి అయితే వచ్చేసాము. కార్లో అయితే పెట్టేసుకున్నాము లగేజీ. ఒకసారి రిసార్ట్ బయట అయితే కొన్ని ఫోటోలు తీసుకున్నారు మా చెల్లి వాళ్ళు. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి అయితే ఇంకా రిసార్ట్ నుంచి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయి అయితే పొల్లూరు దగ్గరలోనే టిఫిన్లు అయితే అందరం చేసాము. ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగున్నాయండి. చట్నీలు కూడా చాలా బాగున్నాయి. చాలా వేడివేడిగా ఇంకా ఎవరి మట్టుకు వాళ్ళే తలకో ప్లేట్ అయితే తినేసాము. తినేసి అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. సగం దూరం వచ్చాక అయితే ఇంకా భోజనం టైం అయితే అయ్యింది. ఇంకా మా ఆయన గారు అయితే బొంగు బిర్యానీ, ఇంకా చెట్టు ముత్యాల బిర్యానీ, ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ, ఇంకేదో బిర్యానీ తీసుకున్నారు మొత్తం అందరికి. తీసుకుని అయితే దారిలోనే మంచి ప్లేస్ అయితే చూసారు బావగారు. అక్కడికి వెళ్ళి అయితే చేపలు దుప్పట్లు వేసుకుని కింద ఇంకా తినేసాము మొత్తం అందరం కలిసి అయితే. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో నచ్చుంటే ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.